బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుపై రియాక్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్టులు జరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. వంశీ అరెస్టులో కూటమి సర్కార్ తీరు అన్యాయం అంటున్నారు ఆయన. అది అక్రమ కేసని తెలిసి కూడా భయంతో అరెస్టు చేశారంటూ చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి. అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులపైన జగన్ మండిపడ్డారు. ఒక్కసారి అంశానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు. చాలా సుదీర్ఘమైన ట్వీట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి. అంశానికి సంబంధించిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ ఆయన ఇక్కడ ఈ ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఎన్సీబీఎన్ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేసి తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారంటూ ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? ఈ పరిణామం తర్వాత అంటే ట్వీట్ చేసిన తర్వాత ఆయన ఏమైనా నేరుగా రంగంలోకి దిగబోతున్నారా? ఏం జరిగే అవకాశం ఉంది? అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఆందోళన కావచ్చు ఏమైనా చేసే అవకాశం కనిపిస్తోందా? మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఏం చేయబోతుంది వైసీపీ నెక్స్ట్? అంటే జగన్ నిన్న అరెస్ట్ అయినటువంటి వంశీకి సంబంధించిన వ్యవహారంలో జగన్ నిన్న రియాక్ట్ అవుతారనుకున్నారు, కానీ ఈ రోజు ఆయన రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం పైన ఆయన గట్టిగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సుదీర్ఘమైన ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఎన్సీబీఎన్ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేయడం జరుగుతోంది. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్? వాంగ్మూలం ఇచ్చిన రోజు ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఆయన. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా అంటూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ఇంకా ఎటువంటి అంశాలు ప్రస్తావించడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే నెక్స్ట్ ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి జగన్ ఈ రోజు సాయంత్రం బెంగళూరు వెళ్తారు. తిరిగి మంగళవారం విజయవాడ వస్తారు. విజయవాడ వచ్చిన తర్వాత నేరుగా జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని జగన్ కలిసి పరామర్శించి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే నిన్న అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీకి సంబంధించిన విషయంలో జగన్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కావాలని కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి ఇలా అరెస్టులు చేస్తున్నట్టు జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ కేసు వ్యవహారము సుప్రీంకోర్టులోను అదేవిధంగా హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు కావాలని ఒక కొత్త కేసు పెట్టి దళిత యువకుడిని భయపెట్టి బెదిరించి అతని చేత అక్రమ కేసు పెట్టించారని కూడా జగన్ మండిపడ్డారు. సూపర్ 6 పథకాల మీద దృష్టి పెట్టకోకుండా వైసీపీ నేతలను అరెస్ట్ చేయడమనే దృష్టి పెట్టారని చెప్తున్నారు. అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంటూ జగన్ అయితే ఘాటుగా స్పందించారు. మరోవైపు అబ్బాయి చౌదరి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడమైన జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్ అడ్డగోలుగా మాట్లాడుతున్న వీడియోని రాష్ట్ర ప్రజలందరూ
చూశారు. అయినప్పటికీ తిరిగి అబ్బాయి చౌదరి మీద కేసు పెట్టడం ఏంటని ఆయన అయితే మండిపడ్డారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తున్నట్టు చంద్రబాబుని నేరుగా ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ శ్రేణిలో ఈ ట్వీట్ అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అధినేత నిన్నటి నుంచి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వల్లభనేని వంశీ లాంటి కీలక నేత, జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి వంశీ అరెస్ట్ అయినా కనీసం ఒక పోస్ట్ కూడా జగన్ ఎందుకు పెట్టలేదని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు జగన్ స్పందించడంతో వైసీపీ నేతలు కొంత జోష్ కనబడుతుంది. ముఖ్యంగా వల్లభనేని వంశీకి అండగా ఉంటామంటూ జగన్ భరోసా ఇవ్వడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా కొంత హర్షం వ్యక్తం చేసే అవకాశం కనబడింది. పూర్తిగా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వ్యవహారంలో లీగల్ టీం అంతా కూడా జగన్ దగ్గరుండి నియమించినట్టు తెలుస్తుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ చిరంజీవి వీళ్ళంతా కూడా వల్లభనేని వంశీ కేసును అయితే డీల్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ దీనికి సంబంధించిన పూర్తిగా లీగల్ వ్యవహారాలను చూస్తున్నట్టు తెలుస్తుంది. జగన్ ఆదేశాల మేరకే ఈ లీగల్ టీం అంతా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత జగన్ వంశీని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చే అవకాశం అయితే ఎందుకు వచ్చింది. దీంతో పాటు నిరసన కార్యక్రమాలకు సంబంధించిన ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం, రాజకీయంగా ప్రకంపనలు రేపే అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ వ్యూహం ఏంటి? అంటే ప్రస్తుతానికి ఎలాంటి నిరసన కార్యక్రమాలకైతే పిలుపునివ్వలేదు. ఎందుకంటే అరెస్టులు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు నిరసన కార్యక్రమం ఆల్రెడీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, హత్యల మీద గతంలోనే అక్టోబర్ లోనే నిరసన కార్యక్రమాలు చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే అలాంటి పిలుపునేమి ఇవ్వలేదు వైసీపీ అధిష్టానం. అయితే రాబోయే రోజుల్లో ఆల్రెడీ జిల్లాల పర్యటన చేస్తారని జగన్ చెప్తున్నారు. కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే ఇలా అరెస్టులు అవుతున్నారు, లేకపోతే టీడీపీ వాళ్ళ దాడులకు గురైన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే అలాంటి షెడ్యూల్ ఏం ప్రకటించలేదు. కానీ వంశీని ఆయన కుటుంబ సభ్యులు అయితే ఖచ్చితంగా జగన్ అయితే వచ్చే వారం పరామర్శించబోతున్నారు. సచిన్ రైట్, అంతకన్నా ముందు దీనికి సంబంధించి లీగల్గా ఎటువైపు, ఇన్ఫాక్ట్ లీగల్గా ఎలా సపోర్ట్ ఇవ్వబోతోంది వైసీపీ? ఇప్పటికే ఆ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం జగన్ నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే అవకాశం ఉందా, లేకపోతే ముందు జైలుకి వెళ్ళి ఇటు వంశీని పరామర్శించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ముందుగా పరామర్శిస్తారు. తర్వాత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆయన భార్య వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ నిన్న ఉదయం నుంచి వంశీతో పాటే ఉన్నారు. ఆమె నిన్న జైలు వద్ద కూడా స్టేషన్ కృష్ణంక పోలీస్ స్టేషన్ వద్ద కూడా చాలా సేపు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తీరుపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 3 గంటల వరకు కూడా కోర్టు వద్దే ఉన్నారు. జైలుకు వెళ్లే క్రమంలో జైలు వద్ద కూడా ఆమె వెళ్లారు. మీడియాతో మాట్లాడారు. తాను లీగల్ ఫైట్ చేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ కుటుంబానికి అండగా ఉండడానికి జగన్ ఆల్రెడీ పార్టీ నేతలను ఆదేశించారు. మరోవైపు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొన్నటి వరకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా లీగల్ బెయిల్ వ్యవహారంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీ వ్యవహారంలో వైసీపీ అయితే పూర్తి ఫోకస్ పెట్టింది. జగన్ ఆదేశాలతో పార్టీ పూర్తిగా అండదండలు ఉంటాయనేది చెబుతున్నారు. సచిన్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేదంటున్నారు వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. వంశీ అరెస్టులో కూటమి సర్కారు తీరు అన్యాయం అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. అది అక్రమ కేసుని తెలిసి కూడా భయంతో అరెస్టు చేశారంటూ చెప్పుకొచ్చారు ఆయన. అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులపైన జగన్ మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. నేను కాదు, అందరూ అలాగే చూస్తున్నాం, ఎవరైనా కూడా. బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు. అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్. అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు. ఆయన్ని సెల్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. ఈజ్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు. నాకు 2 అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు.
మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 వీక్స్ ఇచ్చారు, దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. కేసు వివరాలు అని చెప్పారంటే మధ్యాహ్నం వరకు కూడా కేసు వివరాలు ఎందుకు అరెస్ట్ చేసి ఏంటంటే